కోడిగుడ్డు ధరలు చుక్కలనంటాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక గుడ్డు ధర 8 రూపాయలకు చేరింది. పెరిగిన గుడ్డు ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఏది తినేటట్టు లేదు, ఏ గుడ్డు కొనేటట్టు లేదు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. గుడ్డు ధరల పెరుగుదలతో అంగన్వాడీ మధ్యాహ్న భోజనంపై కూడా ప్రభావం పడుతోంది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో గుడ్డు వినియోగాలు పెరిగాయి. వరంగల్ జిల్లాలో కోడిగుడ్డు ధర ఒక్కొక్కటి 8 రూపాయలు పలుకుతోంది. అదే మార్కెట్లో వినియోగదారుడికైతే ఇంకా ఎక్కువగానే అమ్ముతున్నారు. ఈ రేట్లు గతంలో ఎప్పుడూ ఇంత భారీగా పెరగలేదని వినియోగదారులు వాపోతున్నారు. పెరిగిన గుడ్డు ధరలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. కేకుల తయారీలో కోడిగుడ్ల వాడకం ఎక్కువగా ఉంటుంది. దీంతో ధరల పెరుగుదల కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. గుడ్డు ప్రియులు మాత్రం రేటు చాలా ఎక్కువగా పెరిగిందంటున్నారు. కాగా వరంగల్ జిల్లాలో కార్తీక మాసానికి ముందు కిలో చికెన్ ధర 230 రూపాయల నుంచి 240 రూపాయల వరకు ఉండగా ప్రస్తుతం స్కిన్లెస్ 180 నుంచి 190 వరకు పలుకుతోంది. వేర్వేరు వేడుకల కారణంగా ధర మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యులు గుడ్డు తినలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము 12 ఏళ్ల కాంచి ఇప్పుడు ఎగ్స్ బిజినెస్ చేస్తున్నాము. నాకు ఇప్పుడు 12 ఇయర్స్ నుంచి ఈ రేట్ అయితే చెప్పలేదు. మినిమం 550 హోల్సేల్ రేట్, అది 100 ఎగ్స్కి వచ్చేసి 550 వరకు ఫైనల్ ఉండేది. ఇప్పుడు ఇవాళ వచ్చేసి 210 అంటే మినిమం వచ్చేసి ఒక గుడ్డు రిటైల్గా వచ్చేసి 7.5 వరకు నడుస్తుంది. ఇప్పుడు మాకు హోల్సేల్ పరంగా వచ్చేసి 7 రూపాయలు అంటే 700 రూపాయలకు 100 ఎగ్స్ నడుస్తుంది ఇప్పుడు మార్కెట్లో. ఈ పరిస్థితి వల్ల ఏమవుతుందంటే వచ్చిన వాళ్ళు ఇప్పుడు తీసుకోవాలంటే ఆలోచిస్తారు. ఇప్పుడు ఎగ్గుకు 7 రూపాయలు పెట్టి కొనాలని చెప్పి బయటకు వెళ్ళి వేరే అదర్ చికెన్ మటన్ దాని మీదనే ప్రిపేర్ చేస్తారు. లేకుంటే సరే లోపలి పోయినాక కూరగాయలు తీసుకుందామా అంటే దాని రేట్ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఎగ్గుకు ఇంపార్టెంట్ ఉంది టమాటా ఉల్లిగడ్డ, ఆ రేట్లు ఎక్కువ ఉన్నాయి. దానికి కంపేర్ చేసుకుని ఇది కూడా రేట్ ఎక్కువ ఉందని చెప్పని సేల్స్ లేకుండా అయిపోయింది. దాదాపు ఒక 1.5 మంత్ నుంచి దీని సేల్స్ అయితే అసలుకే లేదు. గుడ్లు కొనడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ గుడ్ల రేటు ఈ సంవత్సరం సుతా నేను ఇన్నేళ్ళ నుండి వాడుకుంటాను కానీ ఇంత రేటు పెరగలేదు. ఈ రేటు గురించి ఎందుకో కారణం తెలుస్తలేదు. గుడ్లు తినాలంటే ఇప్పుడు మాకు చాలా భయంకరంగా ఉంది. అన్నిటికంటే రేటు ఎక్కువ ఉంది. అది చికెన్ కంటే చాలా తక్కువ, చికెనే తక్కువ రేటు ఉంది. చికెన్ కంటే ఎక్కువ రేటు ఎగ్స్ ఉన్నాయి. మళ్ళీ రేటు ఎక్కువ ఉంది, దొరకడం లేదు, షార్టేజ్ ఉన్నాయి. కొద్ది రోజులుగా 20% వరకు ఉత్పత్తి పడిపోగా రోజుకు సగటున 1,00,000 కోళ్లు చనిపోయాయి. పౌల్ట్రీ పరిశ్రమకు సుమారు 50 కోట్ల రూపాయల మేర నష్టం జరిగింది. కోళ్ల మేతకు మొక్కజొన్న టన్ను 22,000 నుంచి 24,000 రూపాయల వరకు పలుకుతోంది. అలాగే నూకలు 18,000 నుంచి 22,000 రూపాయల చొప్పున పెరిగాయి. కోళ్ల మేత ధర టన్ను 26,000 రూపాయల వరకు పెరగడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రోజు పొద్దున్నాక పోతే 200 వస్తాను. వాటిని పెట్టి మేము 8 రూపాయలు పెట్టి కోడిగుడ్డు తీసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల ఎవరు తినలేకపోతున్నాం. ప్రభుత్వం ఏదైనా వాటిని ధరలు తగ్గించాలి. ఉల్లిగడ్డలు కోడిగుడ్లు పెట్టి కోసుకొని వండుకునేది. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం పేదవాళ్ళు ఏం తినలేకపోతారు. 5 రూపాయల గుడ్డు 8 రూపాయలు చేసి ఇట్లా చేస్తే మేము కూలి చేసుకునేటోళ్ళం ఎట్లా బతకాలి? 8 రూపాయలకు ఒకటి ఇస్తాను దుకాణంలో. చిన్నపిల్లలు పెట్టాలంటే పెట్టదరిస్తలేదు. ఇప్పుడు 10 రూపాయలు కాబట్టి ఒకటి ఎత్తలేదు. ఇంకా 4 ఉంటే 4కి 50 రూపాయలు అవుతాయి. 50 రూపాయలు పెట్టి ఎట్లా తెచ్చి పెట్టాలని మేము అనుకుంటాను. రోడ్ పెట్టేది పిల్లలకు, వారం కాదు రోడ్ పెట్టేది పిల్లలకు. అట్లాంటిది బంద్ చేస్తాం గుడ్ల గురించి. అంగన్వాడీల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో వంటలు చేసే కార్మికులు కూడా పెరిగిన గుడ్డు ధరలతో ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన గుడ్డు ధరలు ఆర్థిక భారమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా పెరిగిన కోడిగుడ్డు ధరలు అన్ని వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.